హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ డీమన్ స్లేయర్ హష్రా ట్రైనింగ్ ఎపిసోడ్ 3 అండ్ 4 అయితే చూసాననమాట. ఇప్పుడు దాని యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఎపిసోడ్ 3 అండ్ 4 చూసుకుంటే మీకు మాంగా నుంచి అడాప్ట్ చేసింది ఎంతో తెలుసా? హార్డ్లీ 4 పేజెస్ మాత్రమే భయ్యా. నాకైతే షాక్ అయిపోయా. ఏంటి ఇంత తక్కువ అడాప్ట్ చేశారు 2 ఎపిసోడ్‌కి అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ పర్లేదు ఒరిజినల్ అయినా బాగానే చూపించారనిపించింది. వీళ్ళు వాటి యొక్క నీట్‌గా అండ్ డీటెయిల్‌గా మాంగాతో కంపేర్ చేస్తూ అసలు ఎలా ఉంది? ఏం తగ్గాయి? ఏం పెరిగాయి? అని చెప్పి మొత్తం అయితే చెప్పబోతున్నాననమాట. అండ్ ఐ థింక్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. యానిమే డీమన్ స్లేయర్ కోసం చూస్తున్న వాళ్ళు, వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరికీ నీట్‌గా అయితే ఒక ప్రాపర్ అర్థమైపోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఫస్ట్ ఎపిసోడ్ 3 డీటెయిల్‌గా మాట్లాడుకుని తర్వాత ఎపిసోడ్ 4లోకి దిగుదాం. సో ఎపిసోడ్ 3 మొత్తం మీకైతే టెంగెన్ వుజీ మీద అయితే బేస్ అయి ఉంటుందన్నమాట. లైక్ అక్కడ డీమన్ స్లేయర్ కార్ప్స్‌కి పైన ఉన్న హష్రాలందరూ ట్రైనింగ్ ఇస్తుంటారు కదా! బట్ ఇక్కడ టెంగెన్ అయితే రిటైర్ అయిపోయాడు. అయినా కానీ తన హెల్ప్ అడుగుతారు. అండ్ టెంగెన్ అయితే ఒప్పుకొని వీళ్ళందరికీ ట్రైనింగ్ అయితే ఇస్తుంటాడు. అదే టైంలో అక్కడికైతే మన టంజీరో వస్తాడనమాట. సో తను వచ్చింది అండ్ ఆ ట్రైనింగ్ మొత్తం వాళ్ళ మధ్య చూపిస్తారనమాట. సో టెంగెన్ తోటి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉండడం, అట్ ద సేమ్ టైం తను ఎంత బాగా ట్రైనింగ్ ఇవ్వడం. సో తనను చూసి కొంతమంది అక్కడ ఉన్న కాప్స్ అందరూ అయితే ఫీల్ అవుతారు. లైక్ మేమందరం లో లెవెల్లో ఉన్నాం, వాళ్ళందరూ హై లెవెల్లో ఉన్నారు. అండ్ వాళ్ళు కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పి అక్కడ అందరూ అయితే గట్టిగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఎపిసోడ్లో ఇదైతే నాకు బాగా నచ్చాయి అనమాట. ఎందుకంటే ఈవెన్తో వాళ్ళు సైడ్ క్యారెక్టర్లు వాళ్ళు పెద్ద స్టోరీకి ఇంపార్టెంట్ లేకపోయినా కానీ వాళ్ళకైతే కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫైనల్ ఆర్క్లో వాళ్ళ నుంచి ఒక మంచి సీన్ అయితే ఉంటుంది. అండ్ ఆ సీన్కి ఇక్కడ జస్టిఫై చేశారనిపించింది వీళ్ళందరికీ చూసుకుంటే. బట్ ఇదే ఎవ్రీ ఎపిసోడ్ జరిగితే మాత్రం అంత గొప్పగా అనిపించదు. బట్ ఈ ఎపిసోడ్ 3కి మాత్రం నాకు ఎక్కడైతే సైడ్ క్యారెక్టర్స్ తోటి ప్రాబ్లం అనిపించలేదు. వాళ్ళు షైర్ అయిన మూమెంట్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత టంజీరో విషయానికి వెళ్ళిపోతే టంజీరో కూడా చాలా ట్రైనింగ్ తీసుకుంటాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్ అయినట్టయితే అనిపించింది. ఒకటి 2-3 సీన్ తోట్ల అవి పక్కన పెట్టేస్తే ఎపిసోడ్ 3 డైరెక్షనల్ వైజ్గా అయితే చాలా నీట్గా డైరెక్ట్ చేశారు. ఎక్కడ నాకైతే ప్రాబ్లం కనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఓన్లీ మాంగా నుంచి ఒక్క ప్యానల్ అయితే తీసుకున్నారు. చెప్తున్నాను, ఓన్లీ 1 పేజ్ మాత్రమే. అసలు మాంగాలో చాప్టర్లో మొత్తం 15 పేజీలు ఉంటాయి. యానిమే ఎపిసోడ్లు 2-3 చాప్టర్లు కలిపి ఉంటాయి. బట్ ఇక్కడ ఆ చాప్టర్ కూడా ఒకటి కాకుండానే అక్కడ ఓన్లీ 1 చాప్టర్లో 1 పేజ్ మాత్రమే తీసుకొని మిగతాదంతా ఒరిజినల్ స్టఫ్ అయితే పెట్టేశారు. సో అక్కడైతే డెఫినెట్లీ రైటింగ్ రాసుకున్న వాళ్ళకి అండ్ డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. టూ మచ్ బోరింగ్ కాకుండా ఒక ప్రాపర్గా నీట్గా అయితే రాసుకున్నారు. అండ్ అక్కడ టెంగెన్ వుజూకి అయితే ఒక మంచి ఎపిసోడ్ అయితే డెడికేట్ చేశారు. ఎందుకంటే మనోడు రిటైర్ అయిపోయాడు అండ్ తర్వాత ఎప్పుడు కనిపిస్తాడో తెలియదు. సో తనను చూసుకొని ఒక నాస్టాలజియా మూమెంట్ అయితే కలిగింది. అండ్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను ఆ విషయానికి వెళ్ళిపోతే. ఇక యానిమేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడియో ఉఫర్డబుల్ చించిపడేశారు. వాయిస్ యాక్టింగ్ తోపే, మ్యూజిక్ హాట్ టేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ మ్యూజిక్ కాపాడింది కొన్ని సీన్లలో చాలా స్లోగా ఉన్నా కానీ. బట్ అటు పక్కన పెట్టేస్తే మాత్రం ఎపిసోడ్ 3 ఓవరాల్ ఎంజాయబుల్. తోపని అయితే చెప్పను కానీ ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ ఊజీని అయితే చూడడం వల్ల నాకైతే కొంచెం హ్యాపీనెస్ కలిగింది. ఎందుకంటే తనకు నేను ఫ్యాన్ కాబట్టి. సో ఇది ఎపిసోడ్ 3 నాకు చూసిన తర్వాత అనిపించింది. ఓన్లీ ఒక్క ప్యానల్ యానిమేట్ చేయడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బట్ అక్కడ హషిరా మొత్తానికి ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇంకా దాన్ని నేనైతే చేంజ్ చేయలేను. ఎందుకంటే నేను కాదు కదా తీసేది. ఇక ఇప్పుడు మనం ఎపిసోడ్ 4 విషయానికి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ 4 విషయానికి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ ఇప్పుడు ఎపిసోడ్ 3 ఎలా అయితే టెంగెన్ గురించో ఈ ఎపిసోడ్ 4 చూసుకుంటే మనకి టోకిటో గురించి. ఎస్, మన మోయిచిరో ఉన్నాడు కదా సీజన్ 3లో మిస్ హషిరా. సో మనోడిది అనమాట. సో ఇక్కడైతే తన ట్రైనింగ్ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ అక్కడ ట్రైనింగ్ ముగించుకొని మన టంజీరో ఎక్కడికి వస్తాడో అండ్ అక్కడి నుంచి ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మనోడైతే చాలా ఇంటెన్స్గా అయితే ట్రైనింగ్ ఇస్తుంటారు. ప్రతి ఒక్కరితోటైతే బాగా కోల్డ్గా ఉంటాడు. సో ఎపిసోడ్ మొత్తం అలాగే ఉండడం వల్ల ఆ తర్వాత టంజీరో వచ్చిన తర్వాత టంజీరోని చూసి మాత్రం బాగా నవ్వుతాడు. టంజీరోకి నీట్గా ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకంటే తను ఈజీగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. బట్ ఇంకొక వైపు మిగతా డీమన్ స్లేయర్ కార్ప్స్ మాత్రం అంత ఈజీగా ఇంప్రూవ్ అవ్వలేకపోతారు. అండ్ వాళ్ళు చాలా అంటే చాలా లోగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అసలు హెల్ప్ చేయలేకపోతున్నాం, ఇంప్రూవ్ అవ్వలేకపోతున్నాం అని. కానీ వాళ్ళు కూడా స్టిల్ వాళ్ళకి ఎలాగైనా ఒక్క హెల్ప్ అయినా చేయాలన్న ఉద్దేశంతో అయితే కష్టపడుతూ ఉంటారు. సో దానికోసం అక్కడ మనోడు కొంచెం నవ్వితే బాగుండు మోయిచిరో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అనుకుంటాడు. సో అక్కడ తను నవ్వేలాగా చేయాలంటే తనకిష్టం వచ్చిన పని ఏదో ఒకటి చేయాలి కదా. సో అలా చేయాలని చెప్పి టంజీరో కనుక్కుంటే అక్కడ బాగా నచ్చిన పని తనకి ఆ పేపర్ ప్లేన్స్ ఉంటాయి కదా, పేపర్స్ తయారు చేస్తాం ప్లేన్స్. సో అవి ఎగరేయడం అని చెప్పి అక్కడ ఒక పర్సన్ అయితే చెప్తాడనమాట. సో చెప్పడం వల్ల టంజీరో ఏంటి దాన్ని ఒక కాంటెస్ట్ అయితే పెడతాడు ఆ పేపర్ ప్లేన్స్ ఎగరేసేది. సో ఆ పేపర్ ప్లేన్స్ ఎగరేసే కాంటెస్ట్ అయితే పెడతాడు. అండ్ అక్కడైతే అది స్టార్ట్ అయ్యి ఇద్దరితో స్టార్ట్ అయ్యి తర్వాత అక్కడ ఉన్న అందరు కలిసి ఆ పేపర్ ప్లేన్స్ ఎగరేసి ఆడుకొని ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ అక్కడ టోకిటో కూడా ఎంతో బాగా అయితే నవ్వుతాడు. సో ఇక్కడ చూసుకుంటే ఆ
ఆ పేపర్ ప్లేన్స్ మొత్తం చూసుకుంటే నాకు డ్రాగ్ అనిపించింది. లైక్ కొంచెం బాగా లాగారేమో అనిపించింది కానీ, బట్ నాకు చూస్తున్నంత సేపు కూడా అక్కడ టోకిటో నవ్వుతూ ఉన్నాడు. తను ఎంజాయ్ చేస్తున్నాడు అన్నప్పుడు నాకు కొంచెం ఎంతో హ్యాపీగా, కొంచెం బాధగా కూడా అనిపించింది. ఎందుకంటే టోకిటో అనేవాడు జస్ట్ 14 ఏళ్ల చిన్న పిల్లోడు. సో, తన లైఫ్‌లో ఆ ఏజ్‌లో తను ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి. బట్ అది కాకుండా అక్కడ ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సో, కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లో తను అక్కడ పేపర్ ప్లేన్స్ ఎగరేస్తూ నవ్వుతూ ఉండడం వల్ల, ఎంజాయ్ చేస్తుండడం వల్ల నాకది నచ్చింది కానీ, బట్ కొంచెం డ్రాగ్ అయితే చేశారు. ఆ సీన్ అయితే నాకు కొంచెం డ్రాగ్ అనిపించింది. కొంచెం ఒక 2 నిమిషాలు తక్కువ పెట్టుంటే పోయేదేమో. అండ్ ఇంకొక వైపు అక్కడ కొంతమంది అషిరాస్ కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. లైక్ టోకిటో, ఇంకొక ఇద్దరు అషిరాలు ఉంటారు కదా! సో, సనేమి, ఒబనాయ్. సో, వీళ్ళైతే ట్రైనింగ్ తీసుకొనుంటారనమాట. బట్ ఆ ఎపిసోడ్‌లో తోపు ఏదైనా ఉందంటే సనేమి, ఒబనాయ్, టోకిటో వీళ్ళ ముగ్గురు ఫైట్ ఏదైతే ఉందో చించి పడేశారు. వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే విధానం, వాళ్ళ ఫైట్ అయితే తోపుంటుంది. ఒక 2 నిమిషాలు ఉన్నా కానీ. సో, అదొక్కటి పక్కన పెడితే మిగతా ఎపిసోడ్‌లో అంతా గొప్ప స్టఫ్ అయితే ఏం లేదు. జస్ట్ టోకిటో హ్యాపీగా ఉండడం చూడడం వల్ల కొంచెం సాటిస్ఫై అయితానన్నమాట ఎపిసోడ్ 4 విషయానికెళ్ళిపోతే. సో, ఇలాగ మనకి ప్రీవియస్ ఎపిసోడ్ 3 అయితే ఒక హష్రాకి, ఎపిసోడ్ 4 అయితే ఒక హష్రాకైతే ఇచ్చారు. అండ్ నాకు కూడా ఇలాగే ఒక్కొక్కరికైతే ఇస్తారేమో. బట్ ఇప్పటివరకైతే ఎపిసోడ్ 4 విషయానికెళ్ళిపోతే నేను కొంచెం సాటిస్ఫైడ్ అనే చెప్పాలి. బట్ ఓవరాల్ అయితే నాకు ఓకే అనిపించింది ఈ ఎపిసోడ్ అయితే మాత్రం. అండ్ ఇక్కడ నాకు యానిమేషన్ ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ అది తోపే, వాయిస్ తోపే అండ్ మ్యూజిక్ కూడా తోపైతే ఉంది ఈ ఎపిసోడ్‌లో చూసుకుంటే. సో, ఇక్కడైతే మనకి ఇంకోటి కూడా రివీల్ అవుతుందనమాట ఎపిసోడ్ 4లో. అదొచ్చేసరికి నెజుకో ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి. సో, నెజుకో పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటంటే లైక్ అక్కడ తనని తీసుకొస్తే అక్కడ డైరెక్ట్ ముజాన్ చేతిలో పెట్టినట్టే అన్నట్టుగా అయితే తనని తీసుకొని రాకుండా తనని అక్కడ ఓడోకడకికైతే అప్పగిచ్చొస్తాడు. సో, అదైతే బాగా నచ్చింది ఆ సీన్ చూసుకుంటే నాకైతే. సో, ఓవరాల్ ఇది ఎపిసోడ్ గురించి. సో, ఇదనమాట నేను చెప్పాలనుకున్నది ఎపిసోడ్ 3 అండ్ 4 నా రివ్యూ అయితే. సో, మీరేమనుకున్నారు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్‌లో అయితే తెలపండి. సో, మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాయ్.